తగ్గుతున్నారు. తగ్గుతామంటే చెప్పండి, మేము పోయి చూద్దాం. తగ్గేదేలే. మరి ఆ పరిస్థితే మేము చెప్తాం. ప్రభుత్వమే సరైన టైంలో ఈ యొక్క ఉద్యమాన్ని ఆపి ఉంటే ఈ రోజు వాళ్ళకి ఆ పరిస్థితి కలిగేదా? ఇక్కడ ఎవరు కూడా ఎన్నిక తగ్గేటట్టు అమ్మ సిస్టర్స్ ఎవరు ఉన్నారో ఆ విధంగా భయపడుతున్నారా? ఈ సమ్మె చేసినందువల్ల ఏముందో ఆ అంశాల జోలికి పోకుండా చర్చలు చేశాము అనే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇది చాలా తప్పుడు సమాచారం. రకమై ప్రభుత్వంతో ప్రయత్నం చేశాం, మీకు తెలియకుండా 2-3 సార్లు ప్రయత్నం చేశాం నాయకత్వ పిలుపు మేరకి. కానీ ప్రభుత్వం చేస్తున్నాం. ఇప్పటికే 2-3 సార్లుగా చర్చల్లో ఏపీజే అమరావతి పక్షాన తోడుండేదానికి ఈ నాయకత్వానికి మద్దతు పలికేందుకు ఈ రోజు 96 సంఘాల ఏపీజే ప్రారంభమైన అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్షకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు కోరుతుంది కేవలం ఈరోజు అంగన్వాడీలకు 11,500 ఇస్తున్నారు, హెల్పర్స్కి 7,000 ఇస్తున్నారు. దీన్ని ఎంత పెంచుతారు? ఈ స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం నాంచుతుంది. 10 డిమాండ్లు పరిష్కరించామంటున్నారు. అవన్నీ ఇర్రిలవెంట్ డిమాండ్లు. మేము కోరేది వేతనానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఈ సమ్మె ఆగదు. అందుకని ఇప్పటికైనా సరే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆలోచించి వేతనాన్ని పెంచే విధంగా వాళ్ళు చర్చలు జరిపి ఈ సమ్మెకి ముగింపు పలకాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ సమ్మెకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మనం కూడా దానికి సిద్ధమే. ఆ మాట మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటయ్యా పాలసీ అంటే 5 ఏళ్లకు ఒకసారి పెంచేట్టుగానే ఇవ్వడానికి అని చెప్పాడు. నిన్న 13వ ఏం చెప్పాడు? డబ్బు లేక కాదు, పాము చావద్దు, కర్ర విరగొద్దు. అందులో 2 మాట్లాడతాడు. నయము సయము 2 కలిపి మాట్లాడతారు. ఏమంటారు మాకు అర్థం కాలే, లోపల వినాకని 1-2 సార్లు వాళ్ళకి ఏమర్థమవుతుందో తెలియదు. మన దగ్గరికి రాకుండా, మనతో జరిగేటువంటి చర్చల్లో పాల్గొనకుండా ఎక్కడో దాపెట్టుకొని వాళ్ళకి ఎవరెవరికో చెప్తున్నాడు. గొప్ప పరిపాలనా దర్శకుడు కాదు ఈ జగన్మోహన్ పిల్లకాయ. అంతకన్నా ధైర్యం ఉన్నవాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే, నా పాత్రలో చెప్పాలంటే పిరికోలలో నంబర్ 1 పిరికోడు. తొలగించి మేము వేరే వాళ్ళని పెట్టుకో రోజుల నుంచి ఏదైతే అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ హెల్పర్లు కానీ వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేస్తున్నారో, ప్రభుత్వం ఈ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇతర సంఘాలకి ఇతర ఉద్యోగులకి పాకక ముందే తక్షణమే సమస్యల పరిష్కార దిశగా చర్చలు చేయాలి. చర్చలు చేశామంటే ఏదో చేశామని చేయకుండా చిత్తశుద్ధిగా ఏదైతే డిమాండ్లు జీతాలు పెంచాలని అడుగుతున్నారో ఆ వైపు చర్చలు చేయండి. అంతేగాని సంబంధం లేని డిమాండ్లు ఏవో చేశాము పరిష్కరించామని చెప్పమాకండి. ప్రభుత్వం చిత్తశుద్ధిగా ముందుకొస్తే ఇక్కడ నాయకత్వం కూడా చిత్తశుద్ధిగా ముందుకొస్తుంది. ఆ ప్రయత్నం కూడా మేము గత 15 రోజులుగా ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఏపీజే అమరావతి పక్షాన వెళ్ళాం. అయినా ఇటువైపు కన్నా ప్రభుత్వం వైపు మొండిగా ఉంది కాబట్టి దయచేసి ముందుకొచ్చి ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకి అన్యాయం జరగకుండా, ఇబ్బందులు పడకుండా, అసౌకర్యం కలపకుండా చేయాల్సిన బాధ్యత ఇటువైపు అంగన్వాడీ వాళ్ళకి ఉందో ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించకుండా మా యొక్క సమస్యల పరిష్కారాలను 37 రోజులుగా అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామంటే ప్రభుత్వం కనీసం చేమగుట్టినట్టు కూడా లేదు. అంగన్వాడీలు అడుగుతున్నటువంటి ప్రధాన డిమాండ్లు 1 వేతనాలు పెంచాలని, 2 గ్రాట్యుటీ. ఈ 2 విషయాలు తేల్చకుండా మేము 10 డిమాండ్లు పరిష్కారం చేసామంటున్నారు. ఫేస్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని తీసేసి మేము పరిష్కారం చేసామంటున్నారు. బకాయిలు ఇవ్వాలి, అవి ఇచ్చి మేము పరిష్కారం చేసామంటున్నారు. అందుకనే ఈ ప్రభుత్వం అంగన్వాడీలతో పెట్టుకోవటం మంచిది కాదు, మహిళలతో పెట్టుకోవటం అంతకంటే మంచిది కాదు. మహిళలతో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోయింది ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ పోరాటం కార్మిక వర్గ పోరాటంగా, ప్రతిపక్ష పార్టీల పోరాటంగా మారకముందే ఈ ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. కే ధనలక్ష్మి, CIT రాష్ట్ర కార్యదర్శి.
అందరికీ నమస్కారం. జి ఓబులేసు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజుకు 37 రోజులుగా 1,06,000 మంది అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు, ఆయాలు సమ్మె చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కించిత్తు కూడా బాధ్యత లేదు. ఆయన కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి వేస్తున్నాడు. సమస్య పరిష్కారం చేయడానికి వెనుకాడుతున్నాడు. వాస్తవానికి మేము ఏమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మీరు చెప్పిన దాని ప్రకారంగానే జీతాలు పెంచండి అని చెప్తున్నాం. నిన్నటి వరకు ఒక పద్ధతి చెప్పారు, మా దగ్గర డబ్బు లేదు ఇప్పుడు జీతాలు పెంచడానికని. నిన్నటి నుంచి ఏం చెప్తున్నారు, ఒక పాలసీ పెట్టుకున్నాం 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తామని. ఇదంతా తప్పుడు వాదన. అందువల్ల వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర మా ఉద్యోగులకు ఇచ్చారు 20వ తారీఖు. ఆ డెడ్ లైన్ లోపే మీరు సమస్య పరిహారటువంటి బాధ్యత ప్రభుత్వం మీద నచ్చుకుని మరొకసారి తెలియజేసుకుంటూ బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది పెంచి ప్రజలకు అసౌకర్యం కలగకుండా గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి తీర్మానం చూడలేదు. ఈ రోజు చాలా అనుకూలంగా ప్రవర్తన చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ముందు వైఖరి ఇంత నాయకత్వం, ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వం